ఆయన మాట్లాడితే మాటలే తోటాల్లా పేలుతుంటాయి. అందుకే ప్రత్యర్థి పార్టీలు ఆయన మాట్లాడేవన్నీ ఉన్మాద వ్యాఖ్యలు అంటారు. అభిమానులు మాత్రం అవి ఉత్ప్రేరకాలు, ఉత్సాహాన్ని నింపే గుళికలు అని చెప్పి అంటారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న ఎన్నికల్ని టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మార్చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆ నేత పేరు ధర్మపురి అరవింద్ గారు. కరీంనగర్, నిజామాబాద్లో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో తనదైన మార్క్ని ప్రదర్శించేందుకు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ఆయన పర్యటిస్తున్నారు. తెలంగాణకి సంబంధించి గ్రేటర్ ఎన్నికల్లో మేనిఫెస్టోని ప్రకటించిన బీజేపీ ప్రత్యేకంగా గ్రేటర్ ఓటర్కి ఏమి ఇవ్వబోతోంది, గ్రేటర్ ఓటర్ని ఏ విధంగా ఆకట్టుకోబోతోంది అనే అంశాలని ఆయన అడిగే తెలుసుకుందాం. అరవింద్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే గత వారం రోజుల్లో ప్రచారంలో అయితే చాలా విస్తృతంగా మీకు సంబంధించి కానీ అదేవిధంగా ఎదుటి పార్టీల నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలు, బాణాలు, వాగ్బాణాలు అన్నీ చూస్తున్నాం. మేనిఫెస్టో తర్వాత, మేనిఫెస్టో ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోబోతున్నారు మీరు? మేనిఫెస్టో రాకంటే ముందే భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. మీరు అన్నట్టు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లేదు, ఇక్కడ బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఈ ఎలక్షన్. టీఆర్ఎస్ ఎక్కడో దూరంలో సింగిల్ డిజిట్లలో ఉంటుంది. 10 కార్పొరేటర్లు కూడా గెలిచే పరిస్థితి టీఆర్ఎస్కి లేదు. కాబట్టి ఈ ఎన్నిక ప్రత్యేకంగా మేయర్ పీఠం కోసం ఈ ఎన్నిక బీజేపీ వర్సెస్ ఎంఐఎంకి ఉంటుంది. అది గమనించి ప్రజలందరూ కూడా మనకు ఎంఐఎం మేయర్ అవసరం లేదండి, మనకేం అవసరం అండి ఎంఐఎం మేయర్, మనకు హిందూ మహిళనే మేయర్ కావాలా, దానికి తగ్గట్టుగానే ప్రజలు ఓట్లేస్తారు. ఓట్లేసి ఇక్కడ బీజేపీని గెలిపిస్తారు. హిందూ మహిళ మేయరు బీజేపీ మేయర్ అవుతుంది. కానీ ఎలా అంత ఆత్మవిశ్వాసంగా మీరు ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పుడు 99 స్థానాల్లో ఇక్కడ అన్ని డివిజన్లో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒకవైపు నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇవి రెండింటిని చూస్తే తెలంగాణలో కానీ గ్రేటర్ హైదరాబాద్లో కానీ బీజేపీకి ప్రధానమైన ప్రత్యర్థి లేదంటే టీఆర్ఎస్తోనే పోటీ ఉంది అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. అసలు టీఆర్ఎస్ను ప్రత్యర్థిగానే మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? టీఆర్ఎస్ గెలిచింది పోయినసారి అంటే సెంటిమెంట్లో గెలిచిందండి. పోయినసారి తెలంగాణ అప్పుడే వచ్చింది, వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఆయన 13 ఏళ్ళు ఉద్యమం చేసిండు. కాబట్టి ప్రజలు ఆయనదే ఏదో ఆశించి ఆయనకి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయనకి పెద్ద మెజారిటీ ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత మీరు చూస్తూ ఉంటే ఆయన కూతురు ఓడిపోవడం కానీ, ఆయన కరీంనగర్లో ఆయనకి అత్యంత సన్నిహితుడు వినోద్ ఓడిపోవడం కానీ, మరీ ఎక్కువగా దుబ్బాకలో ఆయన కంచుకోట, అది కేసీఆర్ కంచుకోట, అంతకుముందు కాంగ్రెస్ కంచుకోట, అక్కడ వెళ్ళి బీజేపీ గెలవటము, దీన్ని బట్టి మీకు ప్రజలలో ఎంత మార్పు రావడము, ప్రజలలో కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత రావడము మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలు నిర్ణయించినప్పుడు టీఆర్ఎస్కి 99 వస్తాయి, బీజేపీకి 109 వస్తాయి. పెద్ద పని కాదు. ప్రజల నిర్ణేతలు. ప్రజలు ఎక్కడుండేనండి టీఆర్ఎస్ పార్టీ? 15 ఏళ్ళ కిందికి పోతే టీఆర్ఎస్ పార్టీ లేదు. దుబ్బాకలు ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ కూడా టీఆర్ఎస్ బీజేపీ అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వణుకు పుడుతూ ఉంది. మా నాయకత్వం బ్రహ్మాండంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లలో పాల్గొంటూ మాకు కావాల్సిన మోటివేషన్ కూడా మా నాయకత్వం నుంచి లభిస్తుంది. మా నాయకత్వం రంగంలో దిగితే కేసీఆర్ ఇస్ లిల్లీపుట్ అంట కేసీఆర్ని మా నాయకత్వం ముందు. సో పెద్ద సమస్య ఏం కాదండి. అంటే మీరు మాట్లాడే ఈ విధానం, ఈ ధోరణి చాలా వరకు విమర్శలకు దారితీస్తుంది. అంటే కేసీఆర్ ఒక రాష్ట్రానికి సీఎం, మీరు లిల్లీపుట్ అని సింపుల్గా అలా తేల్చిపడేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి గ్రేటర్ హైదరాబాద్లో? ఎందుకంటే ఓటరు ఆలోచించేటప్పుడు ఒకవైపు నుంచి అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది. అది ఆల్రెడీ ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా చర్చకు వచ్చింది. అది పౌర హక్కు అని చెప్పని స్పష్టం చేశారు. అభివృద్ధి కావాలా లేదంటే ఆవేశపూరిత వ్యాఖ్యలు కావాలనేటువంటి చర్చని తెలంగాణ రాష్ట్ర సమితి చాలా ప్రత్యేకంగా తీసుకొస్తుంది గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి. మీరు వ్యాఖ్యానించే ధోరణి, మీరు మాట్లాడే విధానాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఏం ఆవేశ ధోరణి మాట్లాడుతున్నాను? మంచిగా నాకు ఇప్పుడు హ్యాపీగా చల్లగా శాంతియుతంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఏం చేయాలి? మెడల్ వేసుకొని తిరగాలి ఆయన బొమ్మని? ఏం చేయాలి? నెత్తి మీద మాస్క్ పెట్టుకోవాలా? కేసీఆర్ ఏం చేయమంటారు? పనికి మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పింది ఒక పని చేస్తలేడు, ప్రజలను వదిలేసిండు. కరోనా వస్తే దైవాధీనం రాష్ట్రం అన్నాడు. సచ్చేటోడు సావండి, బతికేటోడు బతకండి,
మీరు దగ్గినా తుమ్మినా మీరు సచ్చినా మేము ఆక్సిజన్ అందియను, వెంటిలేటర్ అందియను, మంచం అందియను, హాస్పిటల్లో రిక్రూట్మెంట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయను, డాక్టర్ రిక్రూట్మెంట్ చేయను, అవసరం లేదు, ఉంటే ఉండండి పోతే పోండి అని ప్రజలను వదిలేశాడు. మొన్న వరద సహాయము 10,000 రూపాయలు అందియకుండా నువ్వు డిక్లేర్ చేసింది నువ్వే అందించినాక మార్చిలో పోయేది ఉండే ఎన్నికలు, మార్చిలో ఉన్న ఎన్నికలు నవంబర్లో ఎందుకు పెట్టుకున్నావు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ పథకం ఆగిపోయింది. నువ్వు నీ పథకాలు ఏమైనాయి బాబు? డబల్ బెడ్రూమ్ ఏమైంది? నీవు ఉద్యోగాలు ఏమైనాయి? నిరుద్యోగ వృత్తి ఏమైంది? మళ్ళీ ఏమైనా మూసీ గోదావరి అనుసంధానం చేస్తాడు, మూసీలో అంటే బోటింగ్ పెడతాడంట, ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు వస్తా అంటాడు. ఆయన మాట్లాడేదానికి చేసే చేష్టలకి అసలు పొంతన లేకుండా పోయింది. ఇటువంటి నాయకుడిని నేనేమి బూతులు తిట్టినానండి? లిల్లీపుట్ అన్న, లిల్లీపుట్ అంటే ఏమైంది? తప్పేముందండి? అంటే మా నాయకుల ముందర వాళ్ళకున్న స్టేచర్ ముందర ఈయన చాలా చిన్న స్టేచర్. ఈయనది దెర్ ఇస్ నో స్టేచర్ ఎట్ ఆల్ కేసీఆర్కి. ఆయన మీద టోటల్ ఆయన కేటీఆర్ మీద ప్రజలకి విశ్వాసం కోల్పోయాడు, ప్రజల విశ్వాసం కోల్పోయిండ్రు వీళ్ళు, ఈ కుటుంబ సభ్యులు. కాబట్టి కుటుంబ సభ్యులు ఓడిపోతూ ఉన్నారు. ఇంట్లో కేసీఆర్ గడిలో దుబ్బాకలు ఓడిపోతూ ఉన్నాడు. సో అది ప్రజలు ఫైనల్గా డెమోక్రసీ ఇది, ప్రజలే నిర్ణేతలు. ప్రజలు నిర్ణయం చేసినప్పుడు ఎవడైనా ఓడిపోవాల్సిందే. అంటే మీరు చూసినంత చిన్న చూపు టీఆర్ఎస్ని కేంద్ర పార్టీ మాత్రం చూస్తలేదని అనిపిస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసాం, ప్రతి సందర్భంలో కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు కొన్ని పథకాల విషయంలో కానీ పాజిటివ్ వ్యాఖ్యలు టీఆర్ఎస్కి అనుగుణంగా అదే విషయాలు పదే పదే టీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తావిస్తున్నారు. కేంద్ర నాయకత్వం మమ్మల్ని ప్రశంసిస్తుంది మా పనితీరుని, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు రాజకీయాల కోసమే విమర్శిస్తున్నారు అంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? ప్రశంసించిన వాళ్ళని అడుక్కోండి, ఎవరు ప్రశంసించారో వాళ్ళని అడుక్కోర్రి. నాకు తెలిసి అయితే అమిత్ షా గారు, మోడీ గారు ఎవరు ప్రశంసించలే, నడ్డా గారు కూడా ప్రశంసించలే, ఆల్వేస్ విమర్శించిండ్రు. నడ్డా గారు కూడా ఈ మధ్య చాలాసార్లు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు ఈ మధ్య. అమిత్ షా గారు ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేక ఈ సంవత్సరం రానట్టున్నారు ఎక్కువ, కరోనా వచ్చినాక. అంతకుముందు ఆయన వచ్చారు, తప్పకుండా విమర్శించారు. మోడీ గారు కూడా విమర్శించారు. ఎవరో మంత్రి తెలియకుండా ఏదో మాట్లాడితే దానికి పెద్ద సీరియస్ తీసుకుంటూ అవసరం లేదు. రైట్. అంటే పార్టీ పరంగా చూస్తే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈరోజు మేనిఫెస్టోలో మీరు కూడా రివర్ ఫ్రంట్ గురించి ప్రకటించారు, మూసీ రివర్ ఫ్రంట్ గురించి. మరి టీఆర్ఎస్ అదే హామీ ఇస్తే తప్పు అంటున్నారు, మరి బీజేపీ ఎందుకు ఆ హామీ? ఎన్నిసార్లు హామీ ఇస్తారండి? 14లో హామీ ఇచ్చారు, 16లో హామీ ఇచ్చారు, 18లో హామీ ఇచ్చిండ్రు, 20లో హామీ. ఈ హామీలతోటే బతుకుతారా? మాకు సాబర్మతి రివర్ ఫ్రంట్ అయిపోయింది, గంగా నది ప్రక్షాళన అయిపోయింది. గంగా నది ప్రక్షాళన అయిపోయినాక మాకు మూసీ నది ప్లస్ హుసేన్ సాగర్ పెద్ద లెక్కన ప్రక్షాళన చేస్తాం. రైట్. అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంతకు ముందర నేను అదే విషయాన్ని ప్రస్తావించాను. కరోనా గురించి చాలా సీరియస్గా మీ మేనిఫెస్టో సమయంలో కూడా ఫడ్నవీస్ గారు ప్రస్తావించారు, కరోనా విషయంలో ఫెయిల్ అయిందని. కానీ కరోనా విషయంలో ఫస్ట్ కేంద్రాన్ని అలర్ట్ చేసింది మేమే అని టీఆర్ఎస్ ప్రకటిస్తుంది. ఆ కేసీఆర్ బుర్ర ఉంది, అసెంబ్లీలో మాట్లాడి పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, అసలు అది రానే రాదు హైదరాబాద్కి, 22 డిగ్రీలు దాటితే భస్మం అయిపోతుంది, నేను సైంటిస్టులతో మాట్లాడినా అన్నాడు కదా. ఆయన అట్లా మాట్లాడిన ఆయన కేంద్రాన్ని అలర్ట్ చేసినట్టు నమ్ముతారా? ఆయననే కరోనా అని ఒక చిన్న దోమని తీసి పడేసిండు. ఆయన కేంద్రాన్ని ఏమైనా అలర్ట్ చేసిండండి? ఏమన్నా లింక్? మర్కజ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణ ప్రభుత్వమే హెచ్చరిస్తూ ఒక లేఖ రాసింది, ఆ తర్వాతే దేశవ్యాప్తంగా అలర్ట్ అనేది మొదలైంది అని చెప్పి టీఆర్ఎస్ చెప్తుంది. నేను మొన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిండు కేసీఆర్. మేనిఫెస్టో రిలీజ్ చేసి దేశానికంటే దిశానిర్దేశం ఆయన్నే చేస్తారట. ఇదే కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులందరినీ ప్రగతి భవన్ పిలిచి 24 లక్షలు 26 లక్షలు ఎంతనో వాడతారు యూరియాలు, ఫర్టిలైజర్లు, అదన్నీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫ్రీ అన్నాడు కదా. ఇందుకోసమే పుట్టిండొచ్చు కేసీఆర్ అన్నాడు. అందరు సపోర్ట్లు కొట్టారు పాపం రైతులు. కేసీఆర్ మాటల్ని సీరియస్ తీసుకుంటామంటే మీ ఛానల్ ఎవరు చూడరండి. కేసీఆర్ మాటలు సీరియస్ తీసుకోకండి. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించిన తర్వాతే బీజేపీ ఆయన్ని మరింత ఎక్కువ టార్గెట్ చేసింది అనేటువంటి వాదనని మీరు ఎంతవరకు? వణికిపోతున్నాము, నాకు గజ వణుకు, జ్వరం వస్తుంది, థెర్మోమీటర్ తెచ్చి చూద్దాము. నాకు చాలా భయం అండి కేసీఆర్ అంటే. లేదంటారా? అసలు భయం లేదంటారా? గత వణుకండి, ఆయన థర్డ్ ఫ్రంట్ పెడతారంటే మాకు వణుకు మొదలవుతుంది. రైట్. కేసీఆర్ ఇస్ లిల్లీపుట్ అంటే లిల్లీపుట్టే అంతే.
రైట్. తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎజెండాను పక్కన పెడితే బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలని గ్రేటర్ హైదరాబాద్లో, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అనగానే హైదరాబాద్ అనగానే మినీ ఇండియా అని ఎప్పటి నుంచో పేరుంది, 50-60 ఏళ్ల క్రితం నుంచి కూడా అదే పేరుంది. ఈ మినీ ఇండియాకి బీజేపీ ప్రత్యేకంగా ఇచ్చే ఎజెండా ఏంటి? కొత్తగా ఇక్కడ ఇప్పుడున్నటువంటి అభివృద్ధికి దీన్ని మరింత రెట్టింపు చేసే విధంగా బీజేపీకి ఉన్న వ్యూహం ఏంటి? ఇండియా ఈజ్ వన్. మాకు ఎక్కడైనా ఒకటే. దేశవ్యాప్తంగా మహిళలకి మేము ఆవాస్ యోజన, పేద మహిళలకి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టిస్తా అన్నాం. ఇక్కడ కూడా 1,00,000 ఇండ్లు కట్టిస్తా అంటున్నాం. మహిళలకు మేము ఎక్కడ పోయినా పెద్దపీట వేసినాం. ఇవాళ మొత్తం మహిళల ట్రాన్స్పోర్టేషన్ జిహెచ్ఎంసీ పరిధిలో ఫ్రీ అంటున్నాము. వాళ్ళు మెట్రో ఎక్కినా, సిటీ బస్ ఎక్కినా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ జిహెచ్ఎంసీ సబ్సిడైజ్ చేస్తుంది అని అంటున్నాం. మహిళలకి ప్రతి కిలోమీటర్కి ఒకటి మంచి క్లీన్ టాయిలెట్ తీసుకొచ్చి 1 కిలోమీటర్కి ఒకటి ఏర్పాటు చేస్తూ అంటున్నాము. మహిళల మీద మాకు దృష్టి ఎప్పుడూ ఉంది, దేశమంతా ఉంది. హైదరాబాద్లో కూడా అది ఎక్స్టెండ్ చేస్తాము. మాకు దేశమంతా ఆరోగ్య బీమా పథకం ఉంది. 5 లక్షలు ప్రతి సంవత్సరం. 5 లక్షలు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా. అటువంటి స్కీమ్ కూడా ఇక్కడ పెట్టట్లేదు ఈ కేసీఆర్. సో అది కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తా అంటున్నాం. కాబట్టి మహిళలకి మేము ఎప్పుడు కూడా పెద్దపీట వేసాము. మా క్యాబినెట్ మంత్రులు ఎక్కువ, ఎంపీల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య బీజేపీలో ఎక్కువ, మహిళలదే ఎక్కువ. కాబట్టి ఏ పార్టీలో పోల్చుకున్నా మా పార్టీలో ఎక్కువ. కాబట్టి మహిళలకు పెద్దపీట వేయటము మాకేం హైదరాబాద్ కోసం, ఎలక్షన్ల కోసం అంటలేము. మేము దేశవ్యాప్తంగా చేస్తున్నాము, ఇక్కడ కూడా చేస్తాం. అంటే గతంలో జరిగిన పరిణామాలు, ఈ వరదల సమయంలో కానీ ఆ సమయంలో హైదరాబాద్ ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఒక స్పష్టమైన హామీ లేదు అనేటువంటి విమర్శ వచ్చింది. ఎందుకంటే కేవలం డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తాము, వరదలు ముంపు బారిన పడకుండా ఆ ప్రాంతాలని ప్రొటెక్ట్ చేయడం కోసం జాగ్రత్తలు తీసుకుంటాం అనేటువంటి విషయం చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. రేపు తలుచుకుంటే ఇక్కడ ఖచ్చితంగా హైదరాబాద్కు ప్రత్యేక స్కీమ్స్ ఏమైనా తేగలరు. అలాంటి స్పష్టమైన హామీ ఏమీ రాలేదు అనే మాట. 10,000 కోట్ల ప్యాకేజ్ తోటి నూతన డ్రైనేజ్ సిస్టమ్ని ఆ అమ్మాయి సమేద అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అమ్మాయి పేరు మీద ఏదైతే సైకిల్ పడిపోయి ప్రాణాలు పోయిందో అమ్మాయి పేరు మీద నేను నిజంగా కూడా మంచి స్కీమ్ అది. 10,000 కోట్లు పెద్ద సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వం మా దగ్గర ఉన్నప్పుడు జిహెచ్ఎంసీకి వచ్చేసి ట్యాక్స్ రెవెన్యూ 10,000 కోట్లు ఏం కాదు. అవినీతిని తరిమి కొట్టేస్తే చాలా ఫండ్స్ ఉన్నాయి మన దేశంలో. కాబట్టి దేశ ప్రభుత్వం కూడా మాదే. ఇక్కడ కూడా అవినీతి రహిత పాలన తెచ్చుకుంటే జిహెచ్ఎంసీలో ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం పెద్ద పనేం కాదు. ప్లస్ నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, 2003లోనే ఒక డిమాలిషన్ డ్రైవ్ పెట్టారు మోదీ గారు. ఇల్లీగల్ స్ట్రక్చర్స్ సుమారు 2 లక్షల స్ట్రక్చర్స్ డిమాలిషన్ డ్రైవ్లో తీసేశారు. అదే సంవత్సరం మున్సిపల్ ఎన్నికలు వస్తే గుజరాత్లో 140 పట్టణాలకు పైన మున్సిపల్ ఎలక్షన్లు వస్తే 90% సీట్లు బీజేపీ గెలిచి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎన్నికల ప్రణాళికలో ఉండాల్సిన అవసరం లేదు. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రొటీన్, నడుస్తూ ఉంటుంది. ఎన్నికలు వస్తే స్పెషల్గా ఏం చేస్తాము అన్నది మనము చెప్పుకుంటాం. కానీ ఇవన్నీ కూడా రొటీన్ ప్రజల యొక్క సమస్యలు. ప్రజలు ఈ అవినీతి లేకుండా ఈ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్నైజ్ చేయటం, ఇవన్నీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ అండి. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి బీజేపీకి ఒక ప్రత్యేకమైన ఫార్ములా ఉంది. అంటే పాత బస్తీ విషయంలో ఒక రకమైన ఫార్ములా, మిగతా నగరానికి ఇంకో రకమైన ఫార్ములా ఉంది అనేటువంటి విమర్శకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏముంది, ఏ ఫార్ములా ఉంది చెప్పండి. మీరు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు సర్జికల్ స్ట్రైక్స్ దగ్గర నుంచి రోహింగ్యా ముస్లింలకి మన అసదుద్దీన్ ఓవైసీ అక్కడ వాళ్ళని ఉండనిస్తూ ఉన్నాడు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు దాచుకుంటందుకు ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, ఏరి పారేస్తాము, చేస్తాము. మేము తప్పేముంది? ఏ దేశం నుంచి వచ్చినా మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడితే ఉంచుకుంటారా? దేశంలో చొరబడితే తీసి పడేస్తాము. దాన్ని సర్జికల్ స్ట్రైక్ రొటీన్ లా అండ్ ఆర్డర్ సమస్య, అది తీసి బయట పడేయాలి. ఇంట్లోకి రావడానికి అనుమతి ఇచ్చింది ఎవరంటే ఎంఐఎం లాంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, ఇటువంటి కేసీఆర్ లాంటి ఎంఐఎంకి వణుకుతూ ఉంటాడు కేసీఆర్. పోయి ఎలక్ట్రిసిటీ బిల్లులు, వాటర్ బిల్లులు కూడా వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్. సో ఓల్డ్ సిటీకి వెళ్ళి అసదుద్దీన్ ఓవైసీ తోటి బలంగా మాట్లాడలేని దద్దమ్మ కేసీఆర్. వీళ్ళ వల్ల ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఆడ కూర్చుంటారు. తీసి బయటపడేయాలంటే తీసి బయటపడేయాలండి, పెద్ద సమస్య. కానీ ఒక రకంగా చూస్తే రోహింగ్యా ముస్లింలు కానీ, పాకిస్తానీలు కానీ, ఆఫ్ఘనిస్తానీలు కానీ ఎవరు రావాలన్నా కానీ
కేంద్రం నుంచి ఇమిగ్రేషన్ పర్మిషన్స్ ఇచ్చేవన్నీ కూడా కేంద్రం చేతిలో ఉండే పర్మిషన్ లేకుండా వచ్చింది కదా, పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా బార్డర్లు దాటి బంగ్లాదేశ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇల్లు తీసి మళ్ళీ వాపస్ పంపాలి. అంటే పర్మిషన్ లేకుండా బార్డర్ దాటి వచ్చారంటే ఎవరు ఫెయిల్యూర్? అది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటారా, కేంద్ర ప్రభుత్వం? వీళ్ళందరూ యూపీఏ గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ యూపీఏ 2014 వరకు వచ్చిన వాళ్ళు. మోదీ గారు వచ్చినాక ఇవన్నీ టైట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. మీరు కాశ్మీర్లో కూడా చూడట్లేదా? కాశ్మీర్లో కూడా నార్మల్సీ వస్తూ ఉంది. దేశంలో ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి? 24 సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. యూపీఏ 1 యూపీఏ 2లో 1100-1200 మందిలో భారతీయులు చనిపోయినారు. ఇవాళ ఒక్కటన్నా అయిందా 7 years నుంచి? ఇవాళ ఇన్ఫిల్ట్రేషన్ తగ్గిపోయింది, అటు కాశ్మీర్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ అన్నీ తగ్గుతున్నాయి. ఉన్నోళ్ళం కూడా ఏర్పారేయాలి కదా, సో అది కూడా చేస్తాము. అంటే అధికారం మీ చేతిలో ఉంది కేంద్రంలో. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్న వారి మీద చర్య తీసుకోవాలంటే ఈ పాటికే తీసుకోవచ్చు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేవలం ఓటర్ను ఆకట్టుకోవడం కోసం చేసే అట్లేం లేదే. మేము ఎన్ఆర్సీ కూడా తెస్తామా, ఏదో రోజు వస్తుంది అని చెప్పారు అమిత్ షా గారు పార్లమెంట్లో. సిఏఏ తీసుకొచ్చినాం మొన్న, ఎవరికి పౌరసత్వం ఇవ్వాలో నిర్ణయించినాము, ఎవరికి ఇయ్యొద్దనో దాన్ని బట్టి అర్థమైపోయింది. తీసి బయటపడేస్తాం. నెక్స్ట్ ఎన్ఆర్సీ పెడతాము, అన్ని కట్ చేస్తాం, అన్ని సవలతులు కట్ చేస్తూ ఉంటాము. ఇటువంటి మూర్ఖులు, కేసీఆర్ లాంటి మూర్ఖులు వాళ్ళందరికీ సదుపాయాలు చేసి ఆధార్ కార్డులు క్రియేట్ చేసి పాస్పోర్ట్లు క్రియేట్ చేసి వాళ్ళకి మాకు పని చేయడానికి ఇబ్బంది సృష్టిస్తూ ఉన్నారు. అందుకనే డిలే అవుతుంది. కానీ ఒక విషయం, ఆధార్ కార్డులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, పాస్పోర్ట్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వ పరిధిలో. కేంద్ర ప్రభుత్వం పాలసీ ఉంటుందండి, ఇచ్చేది ఇక్కడ ఇస్తారు, ఇక్కడ లోకల్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఇస్తాయి కదా. ఇక్కడ మీ సేవా సెంటర్లలో అవన్నీ చిన్న చిన్న సెంటర్లలో అయితే ఉంటాయో అక్కడ మేనేజ్ చేసుకొని ఇస్తారు. లోకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళు మేనేజ్ చేసి ఇప్పిస్తున్నారు. రైట్. వీటిపైన బీజేపీ యాక్షన్, బీజేపీ రాష్ట్రాలలో వాడు లేడే, రోహింగ్యా వాడు వెస్ట్ బెంగాల్లో తెలంగాణలోనే ఎందుకుంటారు? భారతీయ జనతా పార్టీ ఇన్ఎఫిషియెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్స్లో ఎక్కడ ఎందుకు లేరు? ఇది బీజేపీ రూల్స్ గవర్నమెంట్స్లో ఈ సమస్య ఉండదే పెద్ద. ఎందుకు వీళ్ళు ఈ కేసీఆర్, మమతా బెనర్జీ ఈ స్టేట్స్లోనే ఉంటుంది ఎందుకు ఎక్కువ ఈ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్? చెప్పండి చెప్పండి. అంటే స్థానిక ప్రభుత్వాలు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతా చెప్పండి. స్థానిక ప్రభుత్వాలు బలహీనంగా ఉండడం వల్ల ఇటువంటి బలహీనంగా కాదు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు అంటారు దీన్ని. బలహీనంగా కాదు, కావాలని తెచ్చి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు. ఎందుకో ఓటు బ్యాంక్ రాజకీయాలు, వాళ్ళు ఓటు బ్యాంక్ తయారు చేసుకుంటా ఉన్నారు. హిందూ వ్యతిరేక శక్తుల్ని పెంచుతూ ఉన్నారు వీళ్ళు. రైట్. అంటే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని బట్టి చూస్తే పాత బస్తీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? మీరు అన్నట్టుగా ఓటు బ్యాంక్ రాజకీయాలు జరిగితే పాత బస్తీలో ఒక 30-40 సీట్లు అయితే ఎవరు అడుగు పెట్టలేనివి, ఎప్పటికీ కూడా వాళ్లే గెలిచేవనేటువంటి ఇంప్రెషన్ ఉంది ప్రజల్లో కూడా. దాన్ని బీజేపీ బ్రేక్ చేయగలుగుతుందా? చేస్తుంది, 4 రోజులు టైం ఎక్కువ పడుతుంది కానీ బ్రేక్ చేస్తాం. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో మీరు ఒక 2 days బ్యాక్ నిన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపైన కూడా ఒక దుమారం రేగింది. కేసులు పెట్టేటువంటి పరిస్థితి, వన్ సైడెడ్గా ప్రజాప్రతినిధుల్ని మీరు విమర్శిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వాటిపైన మీ వ్యాఖ్యలు ఏంటి? ఏం ఆరోపించారండి? కాళ్ళ కింద పెట్టుకుంటారని చెప్పని మీరు ఒక వ్యాఖ్య. అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రబాబు నాయుడు నా ముందర వంగాడు, రాజశేఖర్ రెడ్డి నా ముందర వంగాడు, కిరణ్ కుమార్ రెడ్డి వంగాడు, రోషయ్య వంగాడు, కేసీఆర్ కూడా వంగుతున్నాడు. పెడతాము, మాకు కావాల్సినప్పుడు కూర్చోబెడతాము, మాకు కావాల్సినప్పుడు దించుతాము. ముఖ్యమంత్రి అన్నాడు. వీళ్ళకంటే మొగతనం చచ్చిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారు పాపం ఇప్పుడు లేరు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఎంత యాక్టివ్గా ఉండేనో ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారితో కూడా నాకు కూడా పర్సనల్గా చాలాసార్లు కలవటము, మాట్లాడటము, అనేక మీటింగ్లలో కలవటం జరిగింది. ఆయనని దగ్గరగా చూసిన వ్యక్తిని, ఆయన పర్సనాలిటీని బేసిక్గా ఆయన ఏ రకంగా పర్సనాలిటీ క్యారీ చేసేవాడు, దానికి మేము కూడా అభిమానులమే. అటువంటి ఆయనని ఇప్పుడు లేరు కూడా. ఆయన మా ముందర వంగుతుండే, వీళ్ళు పోయి ఎట్లా సలాములు కొడుతుండే రాజశేఖర్ రెడ్డి గారికి నాకు తెలుసు. ఆ టైం నాకు గుర్తుంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ఉన్న వాళ్ళని పోయిన వాళ్ళని ముఖ్యమంత్రులు పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకుంటారండి? మీరు ఎప్పుడో కూర్చుంటారు. మీ ఉన్నది దిక్కుమాలిన 7 సీట్లు ఎమ్మెల్యేలు, దానికి మీరు కూర్చుంటారు. అంటే అట్లా కేసీఆర్ని అంత భయపెట్టిస్తున్నారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీని ఒకటి భయపెట్టలేడు. ఒకసారి ప్రభుత్వం వస్తే మీది స్థానం అక్కడ అని చూపించిన అక్కడనే పెడతాము. అది కింద నువ్వు వేరే వాళ్ళని ఒంగోబెడితే నిన్ను కాళ్ళకాడికి ఒంగోబెడతాం అనమాట. కాకపోతే సమస్య కాదు. దుబ్బాకి ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత బీజేపీ కొంచెం దూకుడుగా వ్యవహరిస్తోంది, వాస్తవానికి అంత లేదు అనేటువంటి విమర్శ ఒకటి ఉంది.
అంటే దుబ్బాక ఎన్నికల తర్వాతే బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మీద ఇంత స్ట్రాంగ్గా దృష్టి పెట్టిందా, లేదంటే మొదటి నుంచి కూడా ఈ వ్యూహం సిద్ధంగా ఉంది? ఈ ప్రశ్న నన్ను 2017-18లో కూడా నిజామాబాద్లో వీళ్ళు బాగా దూకుడుగా పోతా ఉన్నారు అని అడిగారు. అప్పటికి దుబ్బాక లేదు, జిహెచ్ఎంసీ లేదు, ఏమీ లేదు. మరి మా శైలి అది. మీ సక్సెస్ సీక్రెట్ అదే అనుకోవాలా, అలా అలా వ్యవహరించడం అనుకోండి, మా శైలి అది. బండి సంజయ్ గారు కానీ, నేను కానీ, ఇతర నాయకులు కొందరు ఉన్నారు, మా శైలి అది. భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్గా పోతే పనులలో కూడా అగ్రెసివ్ ఉంటాము మేము. ఇప్పుడు ఇందాకే చెప్పిన నరేంద్ర మోదీ గారు ఏ రకంగా డిమాలిషన్ డ్రైవ్ చేపట్టారో గుజరాత్లో 2003లో, ఇక్కడ కూడా అన్ని చెరువులన్నీ ఏవైతే చెరువులన్నీ కబ్జాలు చేశారో అవన్నీ కూడా తొలగించాలా, తప్పేముంది? దాన్ని మేనిఫెస్టోలో పెట్టకపోతే చేయమన్నట్టు కాదు, పెడితే చేస్తామన్నట్టు. కేసీఆర్కు పెట్టినా కూడా చేయకుండా ఉంటాడు కదా కేసీఆర్. మా మేనిఫెస్టోలో పెడితే మేము చేస్తాము, పెట్టలేదంటే చేయమని కాదు, పెట్టకుండా కూడా చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. రైట్. మీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ గురించి ప్రస్తావించారు. అంటే ఎల్ఆర్ఎస్ రద్దు చేయడం వలన, ఎల్ఆర్ఎస్ రాకుండా చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కి ఆదాయం పోతుంది. ఆదాయం పోయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేము అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. మీరు ఎలా దాన్ని సమర్థించుకుంటారు? రూపాయలో 30-40 పైసలు అవినీతి చేసి ఫామ్ హౌస్కి తీసుకుపోతున్నాడు కదా, అది బంద్ చేస్తే మస్తు ఆదాయం ఉంటుంది. అది బంద్ చేస్తే మస్తు ఆదాయం ఉంటుంది. సగం పైసలను అవినీతి చేసినాక ఎట సరిపోతాయి పైసలు? అందుకని ఎల్ఆర్ఎస్లు పెట్టాల్సి వస్తుంది, బీఆర్ఎస్లు పెట్టాల్సి వస్తుంది. అవినీతి లేకుండా ఇక్కడ చేసుకుంటా ఉంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు, మనకు వచ్చే ట్యాక్స్ రెవెన్యూలు, ఇతర రెవెన్యూలు అన్నీ చూసుకుంటా ఉంటే చాలా డబ్బులు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్లు ముక్కుపిండి, ప్రజల ముక్కుపిండి వసూలు చేయాల్సిన అవసరం ఉండదు. పోయి 600 కోట్లు ప్రతి సంవత్సరం 600 కోట్ల కరెంటు చోరీ అవుతూ ఉంది ఓల్డ్ సిటీలో. ఆపండి, ఎందుకు ఆపుతలేరు? వాటర్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఓల్డ్ సిటీ పోయి వసూలు చేయండి, ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేయండి, ఆ కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ ఎల్ఆర్ఎస్ హిందువులు అల్కగా దొరికినారు మీకు. ఎల్ఆర్ఎస్ మళ్ళీ ఓల్డ్ సిటీ వర్తించదు. మళ్ళీ నేను చెప్తున్నా కదా, టీఆర్ఎస్ కనుక మళ్ళీ ఇటనే కంటిన్యూ అయితే పవర్లో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లు ఓల్డ్ సిటీకి వర్తించవు. మనకి హిందువులే మనమే దొరికినాం, వీళ్ళకి అల్కగా దొరికినాం. మీరు ఇలా మాట్లాడితే మళ్ళీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. 600 కోట్ల చోరీ అవుతుందా లేదా? ఇది నేను సృష్టించింది కాదు కదా, ఇది వాస్తవం కదా, బయట ఆఫీసర్లే చెప్తున్నారు కదా. మరి 600 కోట్లు ఎక్కడి నుంచి? 120 కోట్ల రూపాయల ట్రాఫిక్ చాలాన్లు వేసిండ్రు 2019లో. అది మొత్తం కూడా ₹1 కూడా ఓల్డ్ సిటీలో లేదు. ఎందుకు లేదు అంటే మనమే అల్కగా దొరికినాం కదా హిందువులము. రైట్. ఇంకో విషయం అంటే హైదరాబాద్కి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు చూసినా కానీ బీజేపీ మహా అయితే 10 స్థానాలు కూడా మించి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మీరు ఒకవైపు మేయర్ పీట మీద మేము కూర్చుంటాం అన్నారు, మరోవైపు నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఎక్స్ అఫీషియో సభ్యుల బలం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం మేయర్ క్యాండిడేట్ టీఆర్ఎస్ ఎంఐఎంల మధ్య మాత్రమే ఉంటుంది అని ఒక విశ్లేషణ ఉంది. మీరేమంటారు? టీఆర్ఎస్ పార్టీ 99 గెలిచినప్పుడు నాకు 100 గెలవడం పెద్ద పనే. కేసీఆర్ బిడ్డని ఓడగొట్టినప్పుడు కేసీఆర్ క్యాండిడేట్ని ఓడగొట్టడం పెద్ద పనే. కానీ కేసీఆర్ బిడ్డని ఇంకోటండి, కేసీఆర్ బిడ్డని చెప్పి ఓడగొట్టినాము 2017 నుంచి చెప్పినాము. అందుకే వచ్చినాము ఇక్కడ, అందుకే బీజేపీని పెంచుతున్నాము ఇక్కడ, అందుకే ఆ క్యాండిడేటే ఉండాలా, టీఆర్ఎస్ నుంచి కవిత గారే ఉండాలా అని చెప్పి సంవత్సరంన్నర 100 సార్లు మీ ఛానల్ అన్నిటికీ చెప్పి ఓడగొట్టినాము. ఆ కూతుర్ని ఓడగొట్టినప్పుడు ఈ కేసీఆర్ ఆల్రెడీ సిట్టింగ్ కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు, అందరూ అవినీతిమయంలో పాలన చేసిన వాళ్ళు. వీళ్ళని ఓడగొట్టిన పెద్ద పని ఏముందండి? మిషన్ జిహెచ్ఎంసీ అనేది ఉన్న బీజేపీ గతం నుంచి అమలు చేస్తుందంటారా? 2017 నుంచి నిజామాబాద్ మీద వర్కౌట్ చేసినట్టుగా జిహెచ్ఎంసీ మీద కూడా ఒక ప్లాన్ నడిపించారా? నిజామాబాద్ ఏందండి, ఇవాళ మా పార్టీ పెద్ద నేతలు వస్తున్నట్టు సమాచారం. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయినాక నిజామాబాద్ ఇస్ నథింగ్. వాళ్ళందరూ వాళ్ళ వ్యూహం అమలుపరిస్తే కేసీఆర్ తట్టుకోలేడు కూడా. కేసీఆర్ ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకుంటాడేమో ప్రెషర్, కానీ నా భయం నాకుంది. రైట్. ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు మీరు అంటే మానసికంగా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన కూడా ఆయన 65-66 ఏళ్ళు ఉన్నాయి, చూడనీకే బక్క పీనుకుంటాడు, కూతురు ఓడిపోయింది, దుబ్బాకలు ఓడిపోయిండు, ఫుల్ ప్రెషర్ జిహెచ్ఎంసీలో బీజేపీ పెడతా ఉన్నది. ప్రెషర్ తట్టుకోలేక ఏమైనా ఆత్మహత్య చేసుకోగల అని భయం ఉంది నాకు.
అది చెప్తున్నా మీకు. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన వివాహ వేదిక jyotimatrimony.com. నేను కొనమని చెప్పలేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ నగలు కొనాలనుకున్నా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ఎవరైనా ఓపెన్ గా ఎస్టిమేట్స్ ఇస్తున్నారా? లేదా నగల్ని ఫోటో తీసేందుకు ఒప్పుకుంటున్నారా? ఛాన్సే లేదు. మీరిచ్చే డబ్బు ఎంత, దానికి ఎంత బంగారం లభిస్తుంది? మొబైల్లోనే క్యాల్కులేటర్ ఉంది, షోరూంలోనే లెక్క వేయండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బండి. ఎవరు చెప్పినా నమ్మకండి, నేను చెప్పినా కూడా. ప్లీజ్ కంపేర్ చేయండి. గంగని శుద్ధి చేసి పుణ్యస్నానం చేసి చూపారు మోడీ గారు. కలుషితమైన హుస్సేన్ సాగర్లో కనీసం కాలు దించగలరా? మాస్కు తీసి మూసి పక్కన నడవగలరా? గంగా ప్రక్షాళనకు నిదర్శనం బీజేపీ, నిబద్ధతకు నిర్వచనం బీజేపీ. అందుకే కలిసిరండి, బీజేపీని గెలిపించుకుందాం, హైదరాబాద్ని రక్షించుకుందాం. వోట్ ఫర్ బీజేపీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేవి కేసీఆర్ అనుభవంతో చూస్తే చాలా చిన్నవి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ ఒక విషయం, ఆయన బక్కపలచటి పర్సనాలిటీతోనే ఆయన తెలంగాణను సాధించారు. ఇప్పటికీ ఆయన ఏం సాధించలేదు. జయశంకర్ గారు ఏడున్నారు, ఉస్మానియా స్టూడెంట్స్ ఏడున్నారు, కళాకారులు ఎక్కడ పోయినరు, అడ్వకేట్లు ఎక్కడ పోయినరు, ఉద్యోగస్తులు ఎక్కడ పోయినరు, ఆర్టీసీ కార్మికులు ఎక్కడ పోయినరు, మన బొగ్గు గనుల కార్మికులు ఎక్కడ పోయినరు? ఎక్కడ కేసీఆర్ ఒక్కడే షటాక్ ఘోషు మీకు తెలంగాణ తెచ్చిపెట్టిండా? విద్యార్థి సంఘాలు ఒక్కడు దోచుకుంటున్నాడు, తెలంగాణని దోచుకుంటున్నాడు ఒకటే కుటుంబం. అది నేను ఒప్పుకుంటా. తెలంగాణ తెచ్చింది ఈయన ఒక్కడు లేదు, తెచ్చినోడు ఒక్కడు కూడా ఈయన క్యాబినెట్లో లేడు. అసెంబ్లీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ ముఖ చిత్రం కేసీఆర్. అదే ఇంప్రెషన్తో ఆయన 2014లో అధికారానికి వచ్చారు, 2018లో మళ్ళీ గెలిచారు. తర్వాత వచ్చిన ఎన్నికలన్నీ కూడా దాదాపు స్థానిక సంస్థల్లో కూడా 80%, 90%. అదే పొరపాటు. 80%, 90% మా నిజామాబాద్లో గెలవలేదే. 80%, 90% ఎక్కడ గెలిచిండండి స్థానిక సంస్థలలో? ఆయనకు 13 వస్తే ఆయనకంటే డబల్ కంటే ఎక్కువ వచ్చినాయి. మాకు 28 వచ్చినాయి. అట్లేం లేదు. కేసీఆర్ని చెప్పి ఓడగొట్టినాము, మళ్ళీ ఓడగొడతాము. పెద్ద పనేం కాదు. చెప్తున్నా కదా, పెద్ద పనే కాదు. పార్లమెంట్ చూపిస్తేమి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూపిస్తేమి, దుబ్బాకలు చూపిస్తేమి, ఇప్పుడు ఈడ కూడా చూపిస్తాము. ఎందుకు కేంద్ర అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం మొత్తం జిహెచ్ఎంసీ మీద దృష్టి పెట్టడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? మాది రాజకీయ పార్టీ, ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి, దృష్టి పెడతాం. మా పని అదే. ఇంకేం ఈ స్థాయిలో ఏ స్థాయి సర్పంచ్ ఎలక్షన్ అయినా, మాకు ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ అయినా ఒకటే, అదే స్థాయిలో కొట్లాడుతాం. కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి హైదరాబాద్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి వాతావరణం కనిపిస్తుంది. సంతోషం. చాలా మంది నూతనంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన నూతన రక్తం మేమందరం స్వాగతిస్తున్నాము. బీజేపీ నాయకత్వ లోపంతో బాధపడుతూ పక్క పార్టీల నాయకులను అర్ధరాత్రి వెళ్ళి బుజ్జగిస్తూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆశిస్తోంది అనేటువంటి విమర్శకి అరవింద్ గారి సమాధానం ఏంటి? ఎవరిని మేము బుజ్జగించి వచ్చి తెచ్చుకున్నాము? నాయకుల చుట్టూ అంటే కొంతమంది జాయినింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా. మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి దగ్గర నుంచి మొన్న సర్వే సత్యనారాయణ గారి వరకు ప్రకటనలు వచ్చినాయి. ఇంకా కొంతమంది నాయకులు జాయిన్ అవుతారు, క్యూలో ఉన్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది అంటే నిజంగా అలా నాయకత్వాన్ని తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉందా, లేదంటే బీజేపీ పనితీరుకి అట్రాక్ట్ అయ్యి వీళ్ళందరూ వస్తున్నారని చెప్పని అనుకోవాలా? బీజేపీ పనితీరుకి వీళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. బీజేపీ ఎప్పటి నుంచి ఉందండి? అనేక సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు వస్తున్నారంటే మోదీ గారి పనితీరు చూసి వస్తున్నట్టు లెక్క, అంతే కదా. తెలంగాణలో మరీ ముఖ్యంగా తెలంగాణలో మీరు ఇందాక ఎంత కాదన్నా కేసీఆర్ తేలేదు అని చెప్పని మీరు ఎంత చెప్పినా కానీ తెలంగాణలో టీఆర్ఎస్ అస్తిత్వాన్ని అడ్డుకోవడం, రూపుమాపడం అనేది అంత సాధారణమైన విషయం అయితే కాదు. సాధారణ విషయం అండి. ఏ విధంగా? చాలా సాధారణ. చెప్పి చేసినామని చెప్తున్నా కదా. నిజామాబాద్లో ఒక్కసారి కాదు, రెండు సార్లు చేసినాము. రెండు సార్లు చేసినాము, ఒక్కసారి కూడా కాదు. మూడోసారి దుబ్బాకలో చేసినాము, ఇప్పుడు జిహెచ్ఎంసీలో చేస్తాము. 2023లో కేసీఆర్కి సింగిల్ డిజిట్లో పరిమితం చేస్తాము. సింగిల్ డిజిట్ కూడా నాకు 9 సంఖ్య కూడా వస్తుందని డౌటే నాకు. కేటీఆర్ ఓడిపోతాడు సిరిసిల్లాలో. రైట్. ఇది రికార్డ్ నోట్ చేసి పెట్టుకో. 100% చేసుకోండి. అనేక ఛానళ్ళకి చెప్పిన. ఏం కేటీఆర్ పెద్ద మునగాడ? 70 ఓట్లతో గెలిచిండు. ఒకసారి 70 ఓట్లతో గెలిచిండు.
ఏది అలయన్స్లో మహాకూటమిలో 71 గెలిచిండు ఆయన. పెద్ద పనే. రైట్, బీజేపీకి అంత బలం ఉంది. బీజేపీ సిరిసిల్ల దుబాక పక్కకే ఉంటుంది కదా, అదేం పెద్ద పాకిస్తాన్లో లేదు కదా. పాకిస్తాన్లో ఉండుంటే నాకు డౌట్ ఉండేది. బీజేపీ అనుకుంటే సాధిస్తుంది అనేటువంటి ఇంప్రెషన్ అయితే పబ్లిక్లో ఉంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనేవి వీటన్నిటికీ భిన్నమైనవి. తెలంగాణలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చాలా రకాల ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడడం, వాళ్ళందరినీ ఆకట్టుకోవడం అనేది బీజేపీ కత్తి మీద సాము అంటే ఒప్పుకుంటారా? మాకేం లేదండి. మాకు ద రెస్ట్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద సిటీ. రెస్ట్ ఆఫ్ ద సిటీలో మాకు కాంపిటీషన్ కనబడట్లా, కనిపిస్తలేదు మా కాంపిటీషన్. ఓల్డ్ సిటీలోనే ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. టీఆర్ఎస్ పెట్టిన జాగాల, అభ్యర్థులు పెట్టిన జాగాల ఇట్లా అనేక మంది వస్తారు. ఇంకా టీఆర్ఎస్లోంచి కూడా వస్తారు. ఈ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో స్టెబిలిటీ కోల్పోతుంది. ప్రభుత్వం కూలిపోయిన 6 నెలల్లో ఆశ్చర్యం లేదు. కేసీఆర్ మీద విశ్వాసం, కేటీఆర్ మీద విశ్వాసం ప్రజలలో పూర్తిగా పోయింది. ఎమ్మెల్యేలలో, ఎంపీలలో కూడా పూర్తిగా పోయింది. వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉంది అని వాళ్ళకు కనబడతా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఈ గవర్నమెంటు స్మూత్గా, స్టేబుల్గా రన్ అవ్వడం చాలా కష్టం. బీజేపీ అటువంటి ఆపరేషన్ ఏమైనా టేకప్ చేస్తుందా? మా ఆపరేషన్ ఎన్నికలలో ఉంటుంది. మేము పొలిటికల్ పార్టీ, మేము ఎన్నికలు గెలవాలి, అదే పని మాకు. ఎన్నికలు మేము గెలుస్తాము. ఎన్నికలు గెలిచినామంటే ప్రజాదరణ మాకు ఉన్నట్టు. అక్కడ ఉన్న నాయకులు ఆలోచించుకుంటారు, ఏంద్ర నాయన మన పరిస్థితి ఏంది, మన ముఖ్యమంత్రి 7 ఏళ్ల నుంచి సెక్రటరియట్కి వస్తలేడు, చేసిన హామీలు ఒక్కటి కూడా నెరవేరుస్తలేడు, అవినీతి విపరీతంగా ఉంది. అవినీతికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు? ఈ ఎల్ఈడి బల్బులు స్ట్రిప్స్ కట్టారు చూసారా, ఈ పోల్స్కి, స్ట్రీట్ లైట్స్కి పోల్స్కి పెట్టారు కదా, అది పైనుంచి కిందికి ఒక 15 మీటర్లు 20 మీటర్లో ఇట్లా తిరుగుతుంది కాబట్టి 20 మీటర్లు ఉంటుంది అనుకోండి. 50 రూపాయలకు దొరుకుతుంది మీటర్. ట్రూప్ బజార్లో చైనాకాయలు వస్తుంది మాల్ అంతా, 50 రూపాయలు మీటర్ ఉంటుంది. 1000 రూపాయలు అవుతుంది ఒక్క స్తంభానికి. 26,000 రూపాయల బిల్లు వేసిన దానికి. అవినీతి ఏ స్థాయిలో ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. 26,000 రూపాయలు ఒక్క స్తంభానికి వేసింది. జస్ట్ ఇమాజిన్, అన్ఇమాజినబుల్ ఇది. రైట్, అంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, అవినీతి పైన పదే పదే ప్రస్తావిస్తున్నారు. అలానే గతంలో కొన్ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లాంటి సర్వేలు చేసినప్పుడు తెలంగాణ అవినీతిలో దేశంలోనే మొదటి టాప్ 3 స్టేట్స్లో ఉంది అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. వీటిపైన ఎంక్వైరీ టేకప్ చేయడానికి కానీ సరిదిద్దడానికి కానీ మీకు అవకాశం లేదా? మేము గవర్నమెంట్గా మేము చేయము, పార్టీగా మేము చేయము. దానికి సంస్థలు ఉన్నాయి, సిబిఐ లాంటి సంస్థలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు చేస్తారు. కేసీఆర్, కేటీఆర్ జైలుకి పోతారు. అంటే అవి కూడా టైం వచ్చినప్పుడు, అంటే రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు. ఇప్పుడు సిబిఐ ఎప్పుడు పనిచేస్తుందో నాకేం తెలుసు అండి, మాకేం తెలుస్తుంది? బీజేపీ వాళ్ళకి సిబిఐ ఎప్పుడు పనిచేస్తుందో, ఎట్లా పనిచేస్తుందో. కానీ ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రులు పోయినరు, జైలుకు పోయినరు, వీళ్ళు కూడా పోతారు. అవినీతి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నదని మీరే చెప్పినరు. తెలంగాణ అవినీతి చేస్తే జైలుకు పోయిన లేరా? ముఖ్యమంత్రులు లేరా దేశంలో? ఈయన కూడా పోతాడు. ఈయనకి కొమ్ములోనే తోకున్నదా? అందరితోటి ఈయన పోతాడు. అంటే బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇది ఒక ఎన్నికల ప్రకటనలాగా మాట్లాడడం తప్పితే ప్రభుత్వం మీద కానీ లేదా ఆధారాలు ఉన్నప్పుడు పార్టీ పరంగా చర్యలు తీసుకునే దిశగా అవినీతికి స్థానం లేదు. ఇప్పుడు ఎలక్షన్లే కాదు, మేము ఎప్పుడు మాట్లాడతాం. మా ఐడియాలజీ అది. అవినీతిని దూరం పెట్టాలా, ప్రతి రూపాయిలో 100 పైసలు కూడా ప్రజలకి చేరాలా, ఎక్కడ కూడా పిల్ఫరేజ్ ఉండకూడదు అన్నది మా ఐడియాలజీ, మా పాలసీ. అది మేము ప్రతిసారి మాట్లాడతాం. అది ఎన్నికలతో సంబంధమే లేదు. కానీ అరవింద్ గారు, మీరు ఎంపీగా ఉన్నారు, కేంద్రంలో జరిగేటువంటి పలు పార్లమెంటరీ కమిటీస్లో కూడా మీరు ఉన్నారు. ఆ రకంగా చూస్తే తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇటువంటి అవినీతిమయమైనటువంటి ఆరోపణల పైన చర్యలు తీసుకోవడానికి పార్లమెంటుకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి బాధ్యత ఉండదా? ఫిర్యాదు వస్తేనే రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? అవినీతి ఇక్కడ స్టేట్కి బడ్జెట్ అలొకేషను, స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూలు, ఇతర రెవెన్యూలు అన్నీ కలిపి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఇది ఫెడరల్ సిస్టము. దాంట్లో సెంటరు ఎంతవరకు తలదూరుస్తుంది అన్న దానికి చాలా మటుకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని పాలసీల పరంగా మైనింగ్ మాఫియా మీద ఈ మధ్య నేను దృష్టి పెట్టాను, కంప్లైంట్లు ఇచ్చాను. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కేంద్రం చేసింది. అమిత్ షా గారి అడ్వైజ్ మేరకు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసింది. తప్పులు తేలినాయి. 3 నోటీసులు ఇచ్చింది 2 రాష్ట్రాలకి.
మైనింగ్ ఆపమని, వాళ్ళు స్పందన లేదు. ఇప్పుడు డైరెక్షన్ ఇస్తుంది. డైరెక్షన్ ఇచ్చినా కూడా స్పందన లేకపోతే కోర్టుకు పోతాము, తెచ్చుకుంటాము, క్లోజ్ చేస్తాము. స్పందన లేదు అంటే అర్థమైందన్నట్టు వీళ్ళు అవినీతి చేస్తున్నారు, మా వాళ్ళు చేయొద్దంటున్నారు. ఫెడరల్ సిస్టంలో మెషినరీ అంతా ఇక్కడ ఉంటుంది, అక్కడ ఒకటి పాలసీ మేకింగ్ బాడీ ఉంటుంది. ఆ రకంగా రైట్. అంటే గతంలో అవినీతిని రూపుమాపడం అలానే నల్లధనాన్ని అరికట్టడం విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. మోడీ గారు చాలా ఒక రకంగా అది సర్జికల్ స్ట్రైక్ లాంటిది మీ భాషలో చెప్పాలంటే. ఎందుకంటే నగదు రద్దు చేయడం అనేది ఇప్పటికీ కూడా ఈ ఎన్నికలకు కూడా అది ఎజెండాగా మారుతుంది. ఆ రోజు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మందగించేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విమర్శలు డైరెక్ట్గా కేటీఆర్ గారే చేస్తున్నారు. వాటికి మీ కేటీఆర్కి ఆర్థిక వ్యవస్థ ఏం తెలుసు? కేటీఆర్ ఏం పని చేసేటు? ఎన్నో ఉద్యోగం చేసుకునేటోడు. వాళ్ళ నాయన ఉద్యమం చేస్తుంటే ఫస్ట్ మా కేంద్ర మంత్రి రాజీనామా చేస్తుంటే రాజీనామా ఎందుకు చేస్తాడు, ఆ తెలంగాణ వచ్చేది లేదు పోయేది లేదు, ఉన్న పదవి కూర్చోగొట్టుకుంటున్నాడు అని తిట్టినోడు కేటీఆర్. ఆయనకి ఏం తెలుసండి? ఏం ఆర్థిక వ్యవస్థ తెలుసండి ఆయనకి? ఆయనకి ఆ క్వాలిఫికేషన్ ఏందండి? వాట్ ఈజ్ హీ? డిమానిటైజేషన్ గురించి ఆయన డిమానిటైజేషన్ గురించి మాట్లాడే అంత సత్తా కేటీఆర్కి ఉందా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆయన క్వాలిఫికేషన్ ఏంది? ప్రధానమంత్రి గారికి ఎకనామికల్ అడ్వైజర్లు ఎందరు ఉంటారు? నిర్మలా సీతారామన్ గారి క్వాలిఫికేషన్ ఏంది? కేటీఆర్ వల్లనే అసలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ తెలంగాణకు సంబంధించి ఐటీ రంగంలో మనం చాలా ముందున్నాం అనేటువంటి ఇవన్నీ జైట్లీ గారి సమయంలో వచ్చినాయి. జైట్లీ గారి ఆయనకున్న నాలెడ్జ్ ఎంత, కేటీఆర్ది ఎంత? అసలు కేటీఆర్ ఏం చేసిండు ఇలాంటి వరకు తెలంగాణకి? ఒకటి చెప్పండి. టాప్ 5 కంపెనీస్ వరల్డ్ టాప్ 5 కంపెనీస్ ఐటీ కంపెనీ, అమెజాన్, గూగుల్ ఇవన్నీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కరెక్టే. దుకాణంలో దొరికితే కొనుక్కొచ్చిండినా, దుకాణం దొరికితే కొనుక్కొచ్చిండినా. ఈయన చెప్పగానే వచ్చిండ్రు వాళ్ళు. హైదరాబాద్లో బిల్ గేట్స్ కేటీఆర్ చెప్తే వచ్చి దుకాణం పెడతారా? ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఎందరు ఇంజనీర్లు వస్తున్నారు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ ఉన్న ప్రజల మైండ్ సెట్, ఎంత ఫ్రెండ్లీ నేచరు. కేటీఆర్ రాగానే వచ్చినాయా? మైక్రోసాఫ్ట్ ఎప్పుడు వచ్చిందండి హైదరాబాద్కి? యాపిల్ ఎప్పటి నుంచి ఉంది తెలుసా మీకు? టీఆర్ఎస్ పార్టీ కూడా పుట్టకుండా అప్పటి నుంచి ఉన్నాయి ఐటీ కంపెనీలు ఇక్కడ. మరి కానీ ఇప్పుడు ఆ ఘనత, వాటి విస్తరణ, వరల్డ్లో సెకండ్ అడ్రస్గా హైదరాబాద్ను మార్చుకున్న ఘనత మొత్తం కూడా ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం, ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ వలన ఇది వచ్చింది అనేటువంటి క్లెయిమ్ని. హైదరాబాద్ ఒకటే ఉంది మైక్రోసాఫ్ట్లు, ఐటీ కంపెనీలు అంటే హైదరాబాదే ఉన్నాయి. బెంగళూరుని ఎందుకు ఓవర్టేక్ చేయలేదు? మరి కేటీఆర్ అంతా మొన్నగాడైతే బెంగళూరుని ఎందుకో ఓవర్టేక్ చేయలేదండి? గుడ్గావ్ని ఎందుకు ఓవర్టేక్ చేయలేదండి? ఏం చేసిండి నా? కొత్తగా ఏం చేసిండు చెప్పరా నాయన అంటే పాడిందే పాట పాసువల్ల దాస్ అన్నట్టు. ఏంది ఇది? ఈయన చేసింది ఏంది కొత్తగా? సుస్థిరమైన పాలన, విభేదాలకు ఆస్కారం లేకుండా హైదరాబాద్ని ఒక మా ప్రభుత్వాలు అన్నీ సుస్థిరంగా లేవు, మా ప్రభుత్వాలు ఏం స్టెబిలిటీ లేవా? ఈయన తిప్పికొడితే 5 ఏళ్ళు చేసిండు, రెండో టర్మ్లో 2 ఏళ్ళు చేయంగానే అన్ని ఎలక్షన్లు ఓడిపోతూ ఉన్నారు. మా దగ్గర 15 ఏళ్ళు 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి ప్రభుత్వాలు. మోడీ గారు 13 సంవత్సరాలు కంటిన్యూస్గా చీఫ్ మినిస్టర్గా ఉండి 7 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. రానున్న నెక్స్ట్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన్నే ఉంటాడు. బీజేపీ స్టెబిలిటీ గురించి వీళ్ళు బీజేపీకి చెప్తారా? కానీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా కొన్ని విషయాల్లో తప్పింది అనేటువంటి వాదన ఉంది. అంటే ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్ కేసు చూస్తున్నాం. ఇప్పుడు అమరావతి విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ పదే అక్కడ బీజేపీని దోషిగా నిలబెట్టేటువంటి పరిస్థితి. అమరావతి ఏం తప్పు చేసిండ్రు? ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబు నాయుడు, ప్యాకేజ్ వస్తే చాలు అన్నాడు. ఈ ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే కేంద్రం అట్లా నడుచుకుంటుంది. ఇది ఫెడరల్ సిస్టమ్ లేదు, నువ్వు తప్పు అంటే ఆయన కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాడు, దేశ నాయకుడు కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాడు. రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తారు కదా. కానీ ప్రత్యేక హోదా విషయంలో ఎన్నికల హామీ ఇచ్చింది కదా బీజేపీ. అరే వద్దు, మా ప్యాకేజ్ ఇవ్వండి, హోదాతో వచ్చేదేం లేదని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నాడండి. చంద్రబాబు నాయుడు భుజాల మీద పెట్టి ప్రత్యేక హోదాను కాల్చేస్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసింది మేము కాదు కదా. కానీ అప్పుడు మీ ఇద్దరు కలిసి ఇచ్చిన హామీలని దృష్టిలో పెట్టుకునే కదా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కాదు. పార్టీలు ఎలక్షన్లు మేనిఫెస్టోలు ఇది ఒక ఎత్తు, గెలిచినాయి, ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ.
ఒక స్టేబుల్ గవర్నమెంట్, పెద్ద మెజారిటీ తోటి ఉన్న గవర్నమెంట్ ఆయన ప్యాకేజ్ ఇవ్వమని చెప్పిండు. అది బీజేపీ టీడీపీ కోయిలేషన్ గవర్నమెంటే, ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ముఖ్యమంత్రే కదండి. మా కోయిలేషన్ మేము చాలా మైనర్ పార్ట్నర్లం అక్కడ. తెలుగుదేశము విడ్రా చేసింది, మా ప్రభుత్వం ఏమైనా కూలిపోయిందా కేంద్రంలో? కూలిపోలే కదా. ఇక్కడ మేము కూడా మైనర్ పార్ట్నర్గా ఉన్నాము. ముఖ్యమంత్రి ఎట్లా అడ్వైజ్ చేస్తే, గైడ్ చేస్తే ఆ రకంగా మేము పోతాం. మాకు ఇది వద్దు, ఇది దీంతో ఏం లాభం లేదు, మాకు ప్యాకేజ్ ఇవ్వండి అని అన్నదే ఆయన. రైట్. ఇప్పుడు జరుగుతున్న అమరావతి ఉద్యమం విషయంలో కూడా బీజేపీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, పెద్ద మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రి ఫలానా చెప్పిండంటే రాష్ట్రం చెప్పినట్టే. అది ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి ఆయన, రాష్ట్రం చెప్పినట్టే. అంటే బీజేపీ ఆ నిర్ణయానికి ఇప్పుడు జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఎట్లా చెప్తే మేము ఆ రకంగా అడ్వైజ్ చేస్తాం, వీలైంది చేస్తాము. ఇన్ని డబ్బులు అడుగుతారు, అన్ని రాష్ట్రాలు మేము సమానంగా చూసుకోవాలా, తగ్గట్టు ఇస్తాము. కానీ అన్యాయం మాత్రం చేసే సమస్యనే లేదు. కానీ అంటే అమరావతి విషయంలో ఇది ప్రత్యేకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే అమరావతి విషయంలో డైరెక్ట్గా మోడీ గారే ఒక మంచి నగరాన్ని నిర్మిద్దామని చెప్పని హామీ ఇచ్చారు. ఇంకోవైపు నుంచి ఆయనే వచ్చి శంకుస్థాపన చేశారు. గంగా నది నుంచి నీళ్లు, పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చి అక్కడ చేసి ఇప్పటికీ కూడా వాళ్ళకి అదే ఆశ ఉంది. అలాంటి దాని మీద కూడా ఇంకా బీజేపీ అక్కడ నుంచి స్పష్టమైనటువంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ ఏది రాలేదు. అమరావతి చెల్లాచెదురైపోయింది. ఉద్యమం దాదాపు అమరావతి చెల్లాచెదురు మోదీగా చేసిండ్రా? మీరు చేసుకున్నారు, అనేక స్కాములు చేసుకున్నారు, ప్రజల్ని మభ్యపెట్టిండ్రు, ల్యాండ్ అంతా దోచుకున్నారు. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది అంటే, స్కామ్ జరిగిందంటే అమరావతిలో అంటారు. ఇదంతా బీజేపీ చేసిందా? ఎంత బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో జోక్యం చేసుకుని ఎంక్వైరీ చేయడం కానీ, లేదా అమరావతి విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడానికి కానీ ఆస్కారం లేదంటారా? అమరావతికి హెల్ప్ చేస్తే డబ్బు సహాయం చేయొచ్చు, వేరే రకంగా సహాయం చేయొచ్చు. కానీ మీరు ఉన్న ల్యాండ్లన్నీ రైతుల దగ్గర దోచేసుకొని అక్కడ పెద్ద ఏదో చేసేసి అంత పెద్ద స్కామ్ చేసేసి కూర్చుంటే మోదీ గారు ఏం చేస్తారండి దానికి? అంటే వద్దు వద్దు అంటూనే అవసరమైనప్పుడు జగన్ సహకారాన్ని, అంతకు ముందర అవకాశం ఉన్నప్పుడు కేసీఆర్ సహకారాన్ని ప్రభుత్వం నడుస్తే మేము వీళ్ళు కావాలి అందరు మాతోటి రండి అని అడుగుతాము. వద్దు అని ఎందుకంటామండి? ఇప్పుడు మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీని ఎక్కువ రాజకీయాలు మేము బిల్లులు పెట్టినప్పుడు అక్కడ అవతల దిక్కు అసదుద్దీన్ ఓవైసీ ఉంటాడు. అట్లా కాదరని ఆయన దీనికి మద్దతు వాళ్ళకు, హిందువులకి మనం ఇయ్యాలా, పౌరసత్వం ఇయ్యాలా, ఈ దేశం విడిపోయింది, ముస్లింల కోసం 2 దేశాలు ఇచ్చినాం మనము, అక్కడ ఉన్న హిందువులు వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి మనం ఇయ్యాలా అని చెప్పి నువ్వు కూడా సపోర్ట్ చేయని ఎంఐఎంని కూడా అడుగుతాం మేము. ప్రభుత్వం నడిపే తీరది, అందరినీ కలుపుకొని పోవాలా. వచ్చేటోడు వస్తాడు, రానోడు రాడు. రైట్. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా బీజేపీని ప్రజలు ఎందుకు నమ్మాలి, నమ్మడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీని నమ్ముతారు ప్రజలు. చెప్పింది చేస్తాము, చెప్పంది కూడా చేస్తాము. మా మేనిఫెస్టోలో ఉంది అంటే అది తథ్యం అన్నమాట, తప్పకుండా అవుతుంది అన్నమాటని. అన్నీ ఆలోచించుకొని మేనిఫెస్టోలో పెడతాము. గాలి మాటలు మాట్లాడడం కేసీఆర్ లాగా, గాలి మాటలే కదా. కానీ అందరి హైదరాబాదు శాంతియుతమైనటువంటి హైదరాబాదు మన లక్ష్యం. ఎన్నికల పేరుతో ఇదంతా కూడా గందరగోళం కాకూడదు అనేటువంటి వాదన ఉంది. అంటే మీరు ఇచ్చినటువంటి ఎజెండాలో మళ్ళీ ఇంకోసారి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పని ఒక హామీ ఇచ్చారు. ఈ హామీ వలన మళ్ళీ పాత బస్తీ వర్సెస్ రిమైనింగ్ బస్తీ అనేటువంటి పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తుంది. పాత బస్తీ వాళ్ళు దీనికి ఎందుకు ఇది చేయాలా? మొదటి నుంచి అదే కదా ప్రశ్న. విమోచన దినము, హైదరాబాదు ఇండియన్ యూనియన్లో కలిసిన రోజు, మళ్ళీ తప్పి పాత ఏంది, కొత్త బస్తీ ఉంది. నిజాంని తీసి బయటపడేసిన రోజు, మర్యాదగా వినకపోతే వంగబెట్టిన రోజు, లాఠీ పట్టుకొని సర్దార్ పటేల్ గారు. మంచిదే కదండి. కానీ ఇది మళ్ళీ మతవాద ఎజెండా, ప్రజల్ని మతాల పేరుతో గంగా జమునా తెహజీబ్ అని చెప్పని ఇక్కడ మాట్లాడుకునే వాతావరణం ఎంత మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఇంపార్టెంట్. 17 సెప్టెంబర్ కూడా అంతే ఇంపార్టెంట్. దీనివల్ల ఎలాంటి విభేదాలు రావంటారా? మళ్ళీ అంటే బ్రిటిష్ వాడు ఏడుస్తాడు, బ్రిటిష్ వాడికి ఇబ్బంది అని మనం స్వాతంత్రం తీసుకోకుండా లేము కదా. కానీ ఇప్పుడు కలిసి ఉంటున్నాం కదా, అందరం ఒకే దగ్గర ఉంటున్నాం కదా. బ్రిటిష్ దేశానికి వెళ్ళిపోయాడు, బ్రిటన్కి వెళ్ళిపోయాడు, వాటితో సంబంధం లేదు. కానీ హైదరాబాద్లో ఉన్న సౌత్ ఆఫ్రికాలో కూడా ఇండిపెండెన్స్ వచ్చింది, చాలా మంది బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. ఎవరైనా వచ్చి ఉంటామంటే వద్దంటారు ఏంది? హైదరాబాద్ ముస్లింలకు ఏం సంబంధం? నిజాం వాళ్ళకి చుట్టమా? అందరికి చుట్టమవుతారా? అదే కదా పదే ప్రస్తావిస్తుంది, ఎంఐఎం ప్రస్తావిస్తుంది అదే కదా. ఈ నిన్న మాట్లాడింది కూడా అదే కదా. ఎంఐఎం పార్టీ ముస్లింలకు ఒకటే పార్టీ ఉందా ప్రపంచంలో? ఒకటే పార్టీ ఉందా ముస్లింలకి? సో అంటే ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం చూస్తే బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని ఎంఐఎం వర్సెస్ బీజేపీ అంటే హిందూ వర్సెస్ ముస్లిం అనే ప్రొజెక్షన్లోకి తీసుకెళ్తుంది అనే విమర్శ వస్తుంది. అరే రామా, మేము ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఉన్నది చెప్తున్నాం మీకు.
ఎంఐఎం వాడు ముస్లిం పార్టీ అయితే మేమేం చేసుకోవాలి? మేమేం చేసుకోవాలండి? ఉంది అట్లా పరిస్థితి ఉంది, నేను చెప్తున్నా మీకు. అంటే మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు, ఓల్డ్ సిటీలో చాలా చోట్ల, అలానే న్యూ సిటీలో కూడా తిరుగుతున్నారు. మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కానీ, అన్ని వర్గాల నుంచి కానీ? ముఖ్యంగా వర్గాలను కలుపుకోవడంలో హైదరాబాద్లో నార్త్ ఇండియన్స్, అలానే కేరళ, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇలా కమ్యూనిటీస్ వైజ్గా కూడా, అంటే స్టేట్ వైజ్ కమ్యూనిటీస్, రిలీజియన్స్తోనూ క్యాస్టులతోనూ సంబంధం లేకుండా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వాటి నుంచి చూసినప్పుడు బీజేపీకి వస్తున్నటువంటి ఆదరణ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అందుకే చెప్తున్నా కదా, మేము 93 మాకు కావాలి, 100 సీట్లు గెలుస్తాము. మేయర్ మా మహిళనే, బీజేపీ మహిళనే మేయర్ అవుతుంది. అంటే దానికి రెడీనా? ప్లాన్ రెడీ చేసేసుకున్నారు? అప్పుడే ఎవరు అవ్వాలి, ఎవరు అవుతారు ఏంటి? ప్రజలు నిర్ణయం చేసిండండి, ప్రజలు నిర్ణయం చేసింది. హైదరాబాద్ ఓటర్లని అరవింద్ గారు ఏ విధంగా బీజేపీకి ఓటు వేయమని కోరతారు? మీ ఎజెండాను చూసా, మిమ్మల్ని చూసా, లేదా మీ నాయకత్వాన్ని, కేంద్రంలో ఉన్న నాయకత్వాన్ని చూసా? ఎందుకంటే ఇక్కడ కొత్తగా మేయర్ ఎవరు వచ్చినా కానీ స్థానిక ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే హైదరాబాద్ అభివృద్ధి అనేది ముడిపడి ఉంటుంది. ఏ విధంగా మిమ్మల్ని చూసి ఓటేయమని మీరు అడుగుతారు? భారతీయ జనతా పార్టీ జెండాని, మోదీ అజెండాని చూసి ఓటేయమంటాం. రెండే సింపుల్ వర్డ్స్. మోదీ అజెండా అంటే అన్నీ వస్తాయి, ప్రజలకు అన్నీ తెలుసు. రోజు మా స్పీచ్లలో చెప్తున్నాం. అవినీతిమయం ఉన్న ఈ రాష్ట్రాన్ని అవినీతి రహిత పాలన తీసుకురావాలని ఓటేయమంటాము. కేంద్రం నుంచి ఎన్ని వేల కోట్ల నిధులు వస్తున్నాయి, అవి ఎట్లా దుర్వినియోగం అవుతున్నాయి, కాకపోతే ఏం లాభం జరుగుతుంది అని ప్రతి గల్లీలో చెప్తాము. ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం పెట్టిన 10% రిజర్వేషన్, కేంద్ర ఇటువంటి పాపులర్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తాము. అమృత్ స్కీమ్లో ఎన్ని వేల కోట్లు వచ్చినాయో చెప్తాము. అర్బన్ డెవలప్మెంట్ నుంచి ఏమేమి రావాలనో చెప్తాము. ఎక్కడెక్కడ ఎంఎంటీఎస్కి, ఎక్కడెక్కడ రైల్వే లైన్లకి, రైల్వే ఓవర్బ్రిడ్జ్లకి ఎక్కడెక్కడ మా నిధులు వచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదో చెప్తాము. డ్రైనేజ్ వ్యవస్థకి 520 కోట్ల రూపాయలు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి వచ్చినాయి, అవి ఎటు దుర్వినియోగం అయ్యాయని చెప్తాము. గుజరాత్లో ఏ రకంగా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ తొలగించామో చెప్తాము. దాని తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఏ రకంగా సక్రమంగా చేశామో చెప్తాము. సాబర్మతి రివర్ ఫ్రంట్ ఎట్లా చేశామో, మూసి ఎట్లా చేస్తామో చెప్తాము. గంగా నది ప్రక్షాళన ఎట్లా చేశామో, హుసేన్ సాగర్, మూసీ నది ఎట్లా చేస్తామో చెప్తాము. అక్కడ ఆల్రెడీ చేసినాము, ఇక్కడ చెప్తాము. ఇవన్నీ ఉన్నాయి అజెండాలో, చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మస్తు టైం అవుతుంది. మీకు ఒక ఇంటర్వ్యూ రైట్. అంటే ఓ రకంగా ఇంటర్వ్యూ సీక్వెల్ చేయాల్సి వస్తుంది. నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే, ప్రభుత్వం మారినంత మాత్రాన, అంటే స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దాటి గ్రేటర్ హైదరాబాద్ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నేరుగా అయితే నిధులు తీసుకునే అవకాశం ఉండదు. ఏదున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం సఖ్యతతో అవసరమైనప్పుడు అక్కడి నుంచి నిధులు తీసుకోవాలి, అలానే ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవాలి. ఏం లేదు, స్కీమ్ బట్టి ఉంటుంది. గ్రామ పంచాయతీలన్నిటికీ కేంద్రం నుంచి డైరెక్ట్ వస్తుంది. అమృత్ స్కీము కార్పొరేషన్కి వస్తుంది, మున్సిపాలిటీలకు వస్తుంది, డైరెక్ట్గా వస్తాయి. వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. చాలా డబ్బులు డైరెక్ట్గా కార్పొరేషన్లకి, గ్రామ పంచాయతీలకి వచ్చే ఆస్కారం ఉంది, వస్తున్నాయి కూడా. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ బీజేపీ వాళ్ళు అయితే హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చిన నిధులన్నీ కూడా ఇక్కడనే ఖర్చు పెడతాం. డబ్బులు ఎక్స్ట్రా అవసరం పడతారో ఆ పలానా స్కీమ్లో మేము డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగి తెచ్చుకుంటాము. అంటే కేంద్రం నుంచి మీకు అటువంటి హామీ ఉందా? ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో బీజేపీ హామీ ఉండదు కదండి, సిస్టమ్ అది. సిస్టమ్ వచ్చినాయి, వీళ్ళు ఇల్లీగల్గా ఫండ్ డైవర్షన్ చేస్తున్నారు. అది మేము కార్పొరేషన్ మా చేతుల్లో ఉంటే కానీయము. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది అరవింద్ గారి అంతరంగం. హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వేల కోట్ల రూపాయల నిధులు కూడా హైదరాబాద్ని పురోగమనంలో నడిపిస్తాయని చెప్పని బీజేపీ చెబుతోంది. బీజేపీ జెండా, అలానే మోడీ గారి ఎజెండా చూస్తే హైదరాబాద్ రూపురేఖలు మారే అవకాశం ఉందని చెప్పని అరవింద్ గారు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్.